నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే మిగిలింది. వారం రోజులవుతున్న బాలిక ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. అత్యాచారం చేసి చంపేస్తామని చెప్తున్న అనుమానిత బాలులు ఇచ్చిన సమాచారంతో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో బోటుతో గాలిస్తున్నారు. అటు బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు ఎమ్మెల్యే విరూపాక్షి. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభ్యం కాకపోవటం ఏంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక బాలిక మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఇంకా బాలిక మిస్సింగ్ అనే దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? హరిత, ఏదైతే ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9 సంవత్సరాల బాలిక మిస్సింగ్ అనేది ఇంకా మిస్టరీగానే మారింది. ఏదైతే ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైతే గత ఆదివారం రోజున ఉదయం 9:30 ప్రాంతంలో భోంచేసుకొని వెళ్ళిన బాలిక ఇప్పటిదాకా ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అనుమానం వచ్చి అక్కడ ఉన్న గ్రామంలో పలు చోట్ల యొక్క బాలిక కోసం గాలింపు చేశారు. అయితే ఎటువంటి ఆచూకీ లభ్యం కావడం చేత ఈ యొక్క పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరుసటి రోజున అంటే సోమవారం రోజున పోలీసులకు ఏదైతే ఈ యొక్క గ్రామంలో మిస్సింగ్ అయిందో ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్ ఎవరైతే స్నేహితురాలు ఉందో ఆ అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ముగ్గురు అనుమానితులను అదుపులో తీసుకొని విచారణ అనేది చేశారు. అయితే వారు కూడా మైనర్ బాలురు కావడం చేత వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ మైనర్ బాలులు చెప్తున్న దాని ఆధారంగానే ఈ యొక్క గాలింపు చర్యలు అనేది కొనసాగింది. హత్య చేసి ఆ అమ్మాయిని ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్ అయిన కృష్ణా రివర్లో పడేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క పోలీసులు గాలింపు చర్యలు అనేది ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే గత 6 రోజుల పాటు నుండి పోలీసులు ఈ యొక్క నదీ పరివాహ ప్రాంతాల్లో పూర్తిగా గాలింపు చర్యలు చేసి అణువణువు వెతికినప్పటికీ కూడా ఈ యొక్క బాలిక యొక్క బాడీగా దొరకలేని పరిస్థితి. ఆ అమ్మాయి ఎటువంటి సిచ్యువేషన్లో ఉందో అనేది వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ముగ్గురు బాలురు ఉన్నారో ఆ యొక్క అనుమానిత నిందితులు ఉన్నారో వారి చెప్పిన ఆధారంగానే పోలీసులు అనేది విచారణ అనేది కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఆ యొక్క ముగ్గురు పిల్లలు కూడా పొంతం లేని సమాధానం చెప్పడం చేత వారి యొక్క పోలీసులు ఒక కన్ఫ్యూజన్గా మారింది. ఈ యొక్క మిస్టరీ ఛేదించడానికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ముచ్చుమర్రి ప్రాంతానికి ఉన్నత అధికారులు జిల్లా సంబంధించిన జిల్లా ఎస్పీతో పాటు డిఐజీ కూడా ఈ యొక్క ప్రాంతంలో సంచరించడం జరిగింది. ఈ యొక్క అమ్మాయి మిస్సింగ్ గురించి ఆరా తీయడం జరిగింది. ఏదైతే అనుమానిత నిందితులు ఉన్నారో వారిని ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు అణువణువు గాలించినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ అమ్మాయి యొక్క బాడీ కూడా లభ్యం కాని పరిస్థితి. ఈ తరుణంలో పోలీసులు అయితే ఇంకా విచారణ అనేది తీవ్ర స్థాయిలో తీసుకుంటున్నారు. ఎందుకంటే ముగ్గురు మైనర్ బాలులు ఎవరైతే ఉన్నారో వారు అత్యాచారం చేసి హత్య చేసినారు. అది కూడా అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ నదిలో పడేశారనేది కొంత అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలోనే పోలీసులు చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉంటుంది. అందుకోసమే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన చెంది పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేసి తమ నిరసన గళాన్ని కూడా వినిపించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మిస్టరీని ఛేదించడానికి పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఈ యొక్క గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఆ యొక్క మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది, అమ్మాయి బాడీనైనా తీసుకురావాలి, అమ్మాయినైనా తీసుకురావాలి. ఏదైతే దీనికి ఇటువంటి ఘోరానికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ గ్రామస్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ముచ్చుమర్రిలో నెలకొంది. హరిత, థ్యాంక్ యూ లోకేష్.